అక్క నాకు విషయం చెప్పు, ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకుని మీరు అంత దూరంగా ఎలా ఉంటారు? బాధ అనిపించదా? అలాంటి సిచ్యువేషన్ ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? ఇప్పుడు నాకు రీసెంట్ గా పెళ్లి ఫిక్స్ అయింది. నేను ఒక ఆర్మీ పర్సన్ ని పెళ్లి చేసుకోపోతున్నాను. కూడా వెళ్దామంటే మరి నేను కూడా జాబ్ చేస్తున్నాను. అలానే జాబ్ ని వదలలేను, కలిసి ఉండడానికి అవ్వట్లేదు. నేను ఒక చోట, మా హస్బెండ్ ఒక చోట అయిపోతుంది. ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అక్క అని కామెంట్ చేసింది. మనం ఒక ఆర్మీ పర్సన్ ని పెళ్లి చేసుకున్నందుకు ఎంత లక్కీగా ఫీల్ అవుతామో, వాళ్ళకి దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంతే బాధగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఎంత బాధగా ఉన్నా ఆ బాధను కూడా సంతోషంగా మార్చుకోవాలి. మనం ప్రేమించే వాళ్ళు మనకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళని ఇంకా ఎంత బాగా అర్థం చేసుకుంటాం అనేది మనకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలా అందరికీ కుదరదు, మనకి మాత్రమే ఈ స్పెషల్ స్టేటస్ అన్నమాట. అలా అని దానికోసం బాధపడకుండా ఇలా పాజిటివ్ గా మనం తీసుకుని ధైర్యంగా ఉండాలి. అయితే అక్క అని ప్రేమగా అడిగావు కాబట్టి ఒక సొల్యూషన్ చెప్తాను. నీకు ఎలాగో జాబ్ ఉంది కాబట్టి నీ వారికి 15 years సర్వీస్ అయిపోయాక పెన్షన్ ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు బయటకు వచ్చి ఇంకో జాబ్ చేసుకుంటూ హ్యాపీగా కలిసి ఉండొచ్చు. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.